గుడారం అంటే రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్లో అక్కడ ఒక మాట ఉంది. చదివే వాళ్ళు నాకు సహకరించే వాళ్ళు చాలా చురుగ్గా ఉండాలా. దయచేసి 2వ కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం 1-2. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, మన గుడారమైన ఈ నివాసం అంటే శరీరం అనేటువంటి గుడారం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో శరీరం అనేది ఒక గుడారానికి చూపిస్తున్నది. దయచేసి 2వది ఇర్మియా 10వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా 10వ అధ్యాయము 20వ వచనం. నా గుడారము చినిగిపోయాను, నా త్రాళ్ళన్నీ తెగిపోయాను, వారు లేకపోయిరి. ఇది కుటుంబం అనే గుడారం, అది శరీరం అనే గుడారం, ఇది కుటుంబం అనే గుడారం. అలాగే 3వది దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. 11వ అధ్యాయము 11-14. పాపము నీ చేతిలో ఉండడం చూచి నువ్వు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నిర్దోషివై నువ్వు సంతోషించదవు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి. అదే ఇక్కడ ఆ గుడారం అనేటువంటి ఉంది చూడు. గుడారంలోని మరి చెడుతనం తీసి అంటే ఆ గుడారం అంటే హృదయం అనే గుడారం, అది శరీరం అనే గుడారం, కుటుంబం అనే గుడారం. అలా దేవుని యొక్క వాక్యంలో 3వదిగా చూసినట్లయితే హృదయం అనేటువంటి గుడారం. అది ఇలాగా గుడారాలు 7 విషయాలు ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి అందులో మనం వెళ్ళటం లేదు. అలాగే మీకు మామూలుగా అర్థం కావడానికి ఆ గుడాల విషయాన్ని మీకు చెప్తూ వస్తున్నాను. అది ఎందుకు అంటే ఈ గుడారాలు, ఈ గుడారములో నుండి అది దేవుని యొక్క వాక్యం, అది శరీరం ఉండొచ్చు, హృదయం ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు. ఆ గుడారములో నుండి ఏం రావాలి? రక్షణ, సునాదం. అయితే సునాదం అంటే మంచి కార్యములు, క్రియలు, మరిగా అన్నీ కూడా మరిగా అనేకులకు. సునాదం అంటే శబ్దం. ఈ శబ్దం అనేకులకు వినిపించే వారంగా ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో గుడారం. ఎందుకంటే ఈ గుడారం అంటే గృహం ప్రతి వారికి. చూడండి, ఈ లోకంలో ప్రతి వారికి. అయితే ఎందుకంటే పుట్టినటువంటి మానవునికి ఎవరైనప్పటికీ సరే మనుషులకు ఖచ్చితంగా మరిగా ఏముండాలండి? ముఖ్యంగా 3 ఏం జరిగింది? కట్టుకోవడానికి వస్త్రాలు, తినడానికి ఆహారం, ఉండడానికి నివాసం. అయితే ఇది కావాలి. ఇది మనుషులకే అనుకుంటాం మనం. మనుషులకే కాదు, పైగా ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి, ఈ జీవరాశికి ప్రతిదీ కూడా చూసుకోండి. ప్రతిదీ కూడా ఉండడానికి ఏం కావాలా? నివాసం అవసరం. నివాసం అంత ప్రాముఖ్యమైనది. సో దేవుని యొక్క వాక్యం మనకంటాం. నక్కలకు ఏముంటాయంట? బొరియలు ఉంటాయి. అలాగే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి. మరి జలచరాలు, సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు నివాసం చేయడానికి రంధ్రాలు ఉన్నాయి. ఎలుకలకు, చేమలకు ఏమున్నాయండి? రంధ్రాలు అవసరం. దేవుని యొక్క వాక్యం ఒకటి ఉంది. దయచేసి చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట చూపిస్తాను రండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం. జంతువులు వాటి గుహల్లో వచ్చి వాటి బిలములో అవి వచ్చాయి. అది వాటి నివాసాలండి. అయిగా తిరిగి మరి రాత్రి లోపల వాటి నివాసాలు పోయి అక్కడ ఉంటాయి. అలాగే దేవుని యొక్క వాక్యంలో మీకా 7వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. మీకా గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. సర్పములాగున వారు మన్ను నాకుదురు, భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరువులలో నుండి వణుకుచు ఇరువులలో నుండి ఇరువులు అంటే రంధ్రాలు. ఇరువులు అంటే ఏంటండి? రంధ్రాలు. మరి
తెలంగాణ భాష క్షమించండి, అదే రాయలసీమ భాషలో అంటే బొక్కలలో నుండి అంటారు. అదే ఈ వైపు అయితే రంధ్రాలు అంటారు. అదే చెప్తూ వస్తున్నాను. అదే 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 ఈ భాషలో, దేవుని యొక్క వాక్య భాషలో మనం చూస్తే ఇరువులలో నుండి అంటే రంధ్రాలలో, ఈ రంధ్రాలలో కూడా ఈ పురుగు జాతి ఉంది కదా, పక్షి జాతి, పురుగు జాతి, జంతు జాతి, ఈ జాతులు ఉన్నాయి. అలాగే వీటన్నిటికీ ఏం కావాలంటే అలాగే నివాసం కావాలి. అలా మానవునికి నివాసం అవసరం. మానవునికి నివాసం అవసరం. అది దేవుని యొక్క వాక్యం. మరి వాక్యములో మనం గమనించినట్లయితే మరి ఎందుకు మానవునికి నివాసం అవసరం? చలికి కానీ, ఎండకు కానీ, వర్షానికి కానీ, గాలికి కానీ, వీటన్నిటి యొక్క అపాయము నుండి తప్పించబడి సుఖంగా గృహంలో నివాసం చేయడానికి గృహాలు అవసరం. ఏమండి, పూర్వకాలం అంటే నాగరికత పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ ఆ దినాల్లో తాటాకుల ఇండ్లు ఉండేవి. తాటాకులు ఇండ్లు తర్వాత ఏమొచ్చినాయి చెప్పండి? పెంకుటిళ్ళు వచ్చినాయి. పెంకుటిళ్ళు తర్వాత మిద్దెలు వచ్చినాయి. ఆ మిద్దెల తర్వాత మేడలు వచ్చాయి. మేడల తర్వాత ఏమొచ్చినాయండి? అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. ఎంత వస్తుందంటే ఇలా తల ఎత్తి చూడాలి, అంత అంతస్తులోగా. సో దేవుని యొక్క వాక్యంలో అంతేకాదు, దేవుని యొక్క వాక్యంలో ఓబద్య చూడండి, మానవుడు ఎక్కడెక్కడ కడతాడంట అక్కడ నివాసం అనేది దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఓబద్య 1వ అధ్యాయము 14 వచ్చిన 1వ అధ్యాయం 14 వచ్చిన ఓబద్య 1:14 చూడు 4 పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని కట్టినను అచ్చటి నుండి కూడా నేను క్రిందట అంటే ఏడ కట్టాలనుకుంటున్నాడు? నక్షత్రం ఉండక ఆమెకి. అందుకే చంద్రమండలాల్లో కూడా మాకు ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. చూసారా నివాస స్థలం. అదే ఏదేమైనప్పటికీ సరే ప్రభు ఏమంటాడంటే ప్రతివారు కూడా ఏమంటాడు? ఒక మాట ఉంది, ఇర్మియా 29వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే ఇండ్లు కట్టుకొని అందులో నివాసం చేయండి అని. ఇర్మియా 29వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. 29వ అధ్యాయము 5వ వచనం. అమ్మా, ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. ఇల్లు కట్టించుకొని వాటిలో. ఇప్పుడు అక్కగారు చేసినటువంటి పని కూడా అదే, ఇల్లు కట్టించుకొని దేవుని యొక్క కృపను బట్టి చక్కని ఇల్లు కట్టుకుంది. మంచిదే, సంతోషం. అందులో నివాసం చేయడానికి. అందుకని దేవుని యొక్క వాక్యం ఇది దేవుడు చెప్పేది. ఇల్లు కట్టుకొని నివాసం చేయడని దేవుడే చెప్తూ వస్తున్నాడు, ప్రభువే చెప్తూ వస్తున్నాడు. అందులో తప్పేమీ లేదు. అయితే అదే దేవుని యొక్క వాక్యంలో చూస్తే సరే ఆనాడు మానవుడు అంటే నాగరికత లేనప్పుడు ఏదో ఎక్కడ నివాసం చేసేవాడు చెట్ల యొక్క తొర్రల్లో, సొరంగాల్లో, గుహల్లో నివాసం చేస్తూ ఏం చేస్తూ వచ్చాడు? తిరిగి వేటాడి జంతువులను వేటాడిన జంతువుల యొక్క మాంసం తిని జీవించి వేటాడినటువంటి జంతువుల యొక్క చర్మాలను ఏం చేస్తూ వచ్చాడు? వస్త్రాలు చేసుకొని ధరించి అలాగా మరి పర్ణశాలలో వారి యొక్క నివాసంలో గడుపుతూ వచ్చారు. సరే ఈనాడు మరి నాగరికత పెరిగిపోయింది కనుక, మరి జ్ఞానం పెరిగిపోయింది కనుక, మరి అవన్నీ కూడా దేవుడు తన యొక్క కృపను బట్టి ఇవన్నీ కూడా మరి చక్కని గృహాలు కట్టుకోవడం అనేది జరుగుతూ వచ్చింది. జ్ఞానం పెరిగింది కనుక. సో అందుకనే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చూసేది ఏంటంటే ఇప్పుడు ఈ నివాసం ఉంది. దేవుడు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా ఒక దినాన్న మరి లేకుండా పోతాయి. మరి ముఖ్యంగా స్థిర నివాసమైనటువంటిది మనకు అవసరం. స్థిర నివాసం అది ఎవరిచ్చేది? అది ఇక్కడ ఈ నివాసాలు శిథిలమైపోతాయి, కనబడకుండా పోతాయి. అయితే నిలిచి ఉండే నివాసం ఒకటి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలు దయచేసి చదవండి.
యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఒకటి మాట ఉంది. నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. నేను లేనేడితే నేను చెప్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు. ఎవరికి? ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించారో, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, రంగు లేదు, భేదము లేదు, ఎవరైనప్పటికీ సరే పైగా ప్రభువును అంగీకరించ ఎవరైనప్పటికీ ఏ కులానికి కులం చూడు, మతం చూడు, రంగు చూడు. అయితే దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆయన నీ హృదయం చూసి నువ్వు అంగీకరించినట్లయితే నీకేక దేవుని పరలోకంలో ఏముందంట? నివాసం. ఆ నివాసము ప్రభువును అంగీకరించినటువంటి వారికి పరలోకంలో నివాసం దేవుడు కట్టు ఆ నివాసం ఇస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా శిథిలమైపోతాయి. సరే, దేవుని యొక్క వాక్యంలో ఇది మంచిదే. ఒక మాట ఉంది, దయచేసి ఆ దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదవండి రండి. మరి ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనంలో, ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో తెలుసా? అక్కడ దేవుని యొక్క నివాసం ఎవరితో ఉంటుందంట? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా. దేవుడు మనుషులతో నివాసం చేస్తాడంట, వారితో కాపురం చేస్తాడంట. కాపురం చేస్తాడంటే మన మధ్య, మనలో ప్రభు. చూసారా? అప్పుడు కాపురము దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉంది. అది ఇక్కడ కాదు, పరలోకంలో. ఎప్పుడు ప్రభుతో మనం ఉంటాం, ప్రభు మనతో ఉంటాడు. అది స్థిరమైనటువంటి నివాసం. ఏమది సోదరా? అయితే అది స్థిరమైనది. అయితే భూలోకంలో ఏం చేశాడంటే, భూలోకం గృహాలు కట్టుకోండి, ఇల్లు నిర్మించుకోండి, ఆ ఇంట్లో నివాసం చేయండి అంటున్నాడు. అదే మన జీవితాల్లో మనం ఎటువంటి గృహాలు మనం గృహం కట్టుకున్నా మంచిదే. కట్టబడినటువంటి గృహం ఎలాగుండాలన్నటువంటిది 4 విధాలుగా చూసుకుందాం. 4 గృహాలు చూసుకుందాం రండి. మొట్టమొదటి యొక్క గృహం లూకా రాసు సువార్త 38వ వచనం. రండి, లూకా రాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. అంతటా మార్తా అనే ఒక స్త్రీ, ఆమె ఆయనను ఆయన ఇంటిలో చేర్చుకున్నటువంటి గృహం. ఎవరు చేర్చుకుందండి? యేసయ్యను. చూసారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నటువంటి గృహం. మరి అక్కగారు కూడా యేసు ప్రభువును చేర్చుకున్నటువంటి గృహం ఇది. మొట్టమొదటిగా సహోదరి తిరిగి తన హృదయంలో యేసు ప్రభువును చేర్చుకుంది. అలాగే తన గృహం అనేటువంటి ఈ నివాసంలో కూడా యేసు మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, మన హృదయం అనేటువంటి గృహంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చేర్చుకునే వారంగా మనం ఉండాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరు? ప్రభువును అంగీకరించినారో లేదో నాకు కొంతమంది అంగీకరించుంటారు, కొంతమంది అంగీకరించిన వారు కూడా ఉండొచ్చు. సోదరి జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి ఈ గృహం ఎలా ఉండాలో, మన గృహాలంటే యేసయ్యను చేర్చుకున్నటువంటి గృహాలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువును చేర్చుకున్నటువంటి గృహము, ఆ గృహంలో ఏం జరిగింది అంటే, ఆ గృహములో దేవుని యొక్క వాక్యము బాగా సమృద్ధి అయినటువంటి వాక్యం వారు వింటూ వచ్చారు. వారి హృదయంలో దేవుని యొక్క వాక్యమును బాగా నేర్చుకుంటూ వచ్చారు. రెండవదిగా చూస్తే ఆ గృహంలో లాజరు అనేటువంటి వారి యొక్క మార్తా మరియ యొక్క సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు తిరిగి ఆయన ఏమవుతాడు? లేపబడతాడు. చనిపోయిన వాడు కూడా లేపబడే ఆ కార్యాలు ఆ గృహంలో జరుగుతాయి. తిరిగి ఆరాధన గృహంగా మార్చబడుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయంటే, యేసు ప్రభువును తిరిగి చేర్చుకునే గృహంగా ఉన్నప్పుడు. దయచేసి దేవుని యొక్క వాక్యంలో మరి మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మాట చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. చూసారా? ఎక్కడికి వచ్చారు? ఆ ఇంటికి వచ్చారు. యేసు ప్రభు ఉన్నాడంటే
ఆయన యేసు ప్రభు ఉన్నాడంటే, ఆ ఇంట్లో ఉన్నాడంటే అనేకులు ఏం చేస్తారండి? అనేకులు ఇప్పుడు మనకి ఇప్పుడైతే వర్షాకాలం లైట్లు వేసిన వెంటనే ఏమొస్తాయి? దగ్గర పురుగులు వస్తాయి. అలాగే మనకి వెలుగున్న చోట ఎలా పురుగులు వస్తాయో అలాగే యేసు ప్రభు ఎవరి ఇంటిలో మన హృదయమైన ఇండ్లు ఉండొచ్చు, శరీరమైన హృదయం శరీరమైన ఇండ్లు గుడారం ఉండొచ్చు, అయితే తర్వాత కుటుంబం అనే గుడారం ఉండొచ్చు, ఇండ్లు ఉండొచ్చు. అయితే ఈ గృహాల్లో ఎప్పుడైతే యేసు ప్రభువును చేర్చుకుంటామో వెంటనే అనేకులు ఏమవుతారండి? యేసు ప్రభు దగ్గరకు వస్తారు. అందుకనే జకర్యా 8వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. జకర్యా 8వ అధ్యాయము 23వ వచనం, 8వ అధ్యాయము 23వ వచనం. అన్యజనులలో నుండి 10 మంది, అంటే అన్యజనులు అంటే యేసు ప్రభువును ఎరగని వారు, యేసు ప్రభు అంటే తెలియని వారు, అయితే వాళ్ళు ఏం చేస్తారంట? 10 మంది ఒక యూదునంటే యేసు ప్రభువును అంగీకరించిన వాడు, యూద అనగా స్తుతి, అయితే ఆరాధించేవాడు, స్తుతి చేసేవాడు, ప్రభువును చేర్చుకున్నవాడు. ఆ యూదాను పట్టుకొని ఏం చేస్తారంట? చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మాకు వినబడినది గనుక మేము మీతో కూడా అయ్యా మేము మీతో కూడా వస్తాం. చూసారా? నువ్వు ఎక్కడికి పోతావు? నువ్వు యూదా అనేవాడు స్తుతించేవాడు ఎక్కడికి పోతాడండి? ఆదివారం మందిరానికి పోతాడు. కనుక వాళ్ళు అడుగుతున్నారు, హాయిగా నువ్వు ఎక్కడికి పోతావు? మేము అక్కడికే వస్తాం. నీకు దేవుడు తోడుగా, నీ దగ్గర దేవుడు ఉన్నాడయ్యా, హాయిగా నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, హాయిగా నీ ఇంటిలో దేవుడు ఉన్నాడు, మీలో దేవుడు ఉన్నాడు కనుక నువ్వు ఎక్కడికి పోతే అక్కడ మేము వస్తామయ్యా. చూసారా ఎంత సంతోషమో, ఎలా కార్యం జరిగిందో. అందుకనే మొట్టమొదటిగా యేసు ప్రభువును ఇంటిలో ఆహ్వానించే వారంగా ఉండాలి. దయచేసి రండి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 29వ వచనం, 29వ వచనం అన్నా వాటర్ గ్లాసులో. వారు సాయంకాలమైనప్పుడు ప్రొద్దు గురుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనంటే యేసు ప్రభువును బలవంతం చేసిరు గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికంటే కాదు ఇంటిలోనికి, వాళ్ళ ఇంట్లోకి ఇప్పుడు నడిపిస్తున్నారండి. చూసారా ఎక్కడ నడిపిస్తున్నారు? ఇంటిలోనికి రండి. బలవంతం చేస్తున్నారు, అయ్యా మా ఇంట్లోకి రా. అయిగా ఎందుకు మనకు ఆయన ఇంటిలోకి వచ్చడం ద్వారా, యేసు ప్రభు ఇంటి లోపలికి ఆహ్వానించడం ద్వారా కలిగినటువంటి మేలేదో తెలుసా? అయిగా 33వ వచనం, 33వ వచనం. ఆ గడియలోనే అమ్మ 32 చదువునా? అప్పుడు ఆయన త్రోవలో మనతో ఆయన మాట్లాడినప్పుడు, లేఖనములు మనకు బోధించినప్పుడు మన హృదయము మనలో మండలేదా? అదే అప్పటికి ఏం లేదు, హృదయంలో మంట లేదు, మంట ఆరిపోయింది గనుకనే 15వ వచనంలో ఉంది, వారు యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి దిగి వెళ్ళిపోతూ వస్తున్నారు. యెరూషలేము దేవుని ఇంటిని వదిలిపెట్టి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి వారు ఎక్కడికి పోతున్నారంటే ఆయన ఎమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతున్నారు. దేవునికి ఇష్టంలే, ఆయన దగ్గరికి పోయినారు. ఏమయ్యా మీరేం మాట్లాడుకుంటున్నారు? యేసుప్రభు మాట్లాడుతుంటే, యేసుప్రభు వారితో నడుస్తుంటే వారు గుర్తుపట్ల, వారి కన్నులు మూయబడినాయి గనక వారు ఏమయ్యా అంటే ఎలా ఉన్నారంటే దుఃఖముఖులైనారంట. ముఖాలంతా కూడా దుఃఖంగా ఉన్నాయి, విచారణగా ఉన్నాయి. ఆయన ఎందుకు విచారణగా ఉన్నాయి? ఎందుకు యేసుప్రభువును వారు ఆయన తెలుసుకోలేకపోతున్నారు, ఆయన గ్రహం చేసుకోలేకపోతున్నారు, ఆయన మరి ఆయనను గ్రహించలేకపోతున్నారు? కారణం ఏదంటే వారి హృదయము మంట తగ్గిపోయింది. మంట లేదు గనక, ఆసక్తి లేదు గనక ఆయన తిరిగి ఏమైపోయిందంటే వాళ్ళు దిగి వెళ్ళిపోయినట్టుగా పరిస్థితి. అందుకనే ఎప్పుడైతే యేసుప్రభువును వాళ్ళు చేర్చుకున్నారో, ఇంటి లోపలికి ఆహ్వానించారో, వెంటనే యేసుప్రభు ఎప్పుడైతే వారి ఇంటిలో ప్రవేశించారో వారి జీవితం అంతా కూడా మార్చబడింది. వారి యొక్క లేఖనాల గురించి చెప్తూ వచ్చాడు.
ఆయన చెప్తే వాళ్ళు మంట వచ్చేసింది. 33వ వచనం ఏమందో తెలుసా? ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకి వెళ్ళిపోతూ వస్తున్నారు. చూసారా ఎంత గొప్ప విషయం అది! ఆ కార్యం ఎలా జరిగిందంటారు? వారు లేచి ఆ గడియలోనే, ఆ సమయం వృధా చేయలేదు. వెంటనే ఒక ఒప్పందం చేసుకున్నారు. వెంటనే లేచి యెరూషలేముకి వెళ్ళిపోతూ వస్తున్నారు. అయ్యమ్మా, యేసు ప్రభువును చేర్చుకొనడం ద్వారా కలిగినటువంటి యొక్క మేళ్ళు, ఆశీర్వాదాలు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది. దయచేసి చూడండి. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం ఒక మాట మనం చూసుకుందాం. 6వ అధ్యాయము 11వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. చూసారా ఆశీర్వాదం ఎలాగొచ్చిందండి? ఓబేదేదు ఇంట్లో ఏముందండి? మందసం దేనికి సాదృశ్యం? మందసం యేసు ప్రభుకు సాదృశ్యం. యేసు ప్రభు మందసానికి యేసు ప్రభు సాదృశ్యం కనుక ఆ మందసం ఎప్పుడైతే వారి ఇంటిలో ఉందో వారికి ఏమొచ్చింది? ఆ యొక్క ఆశీర్వాదం. అంటే దేవుడు వారి యొక్క సొత్తు అంతటిని, సొమ్ము అంతటిని, వస్తువులంతటిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వదించాడు. అసలు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుని ప్రభువును మన మొట్టమొదటిగా మన గృహంలో, మన హృదయంలో మనం ఆహ్వానించే వారంగా మనం ఉండాలా. దయచేసి దేవుని యొక్క వాక్యంలో చూడండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 5-6 వచనాలు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 5-6 వచనాలు. 5-6. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను ఎక్కడ చేర్చుకున్నాడు? ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఏమండి? ఇంటిలోనికి సంతోషముతో యేసు ప్రభువును ఇంటిలోకి చేర్చుకున్నట్టుగా వాడు ఎలాగుంటారో దేవుని యొక్క వాక్యంలో అక్కడనే రాయబడింది. చదవమ్మా. అందరూ అది చూచి, ఈయన పాపైన మనిషి దగ్గర బస చేసిన వెళ్ళానని జక్కయ్య నిలవబడి ఏమైనా చూడండి. యేసు ప్రభువును జక్కయ్య హృదయంలో చేర్చుకున్నడం ద్వారా, లేకుంటే తన ఇంటిలో చేర్చుకున్నడం ద్వారా ఇప్పుడు తన జీవితం ఎలా మారిందో సాక్ష్యం. చెప్పమ్మా. ఇదిగో నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి వద్ద నేను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడలా అది 4 అంతలు నేను మరలా చెల్లించేస్తున్నాను అనే లోపల యేసు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈ ఆల్బీ సహోదరి ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. యేసయ్యను తన హృదయంలో, తన ఇంటిలో ఆహ్వానించింది కనుక తన జీవితం మారింది. చూడండి, పూర్వం ఎలాగుండిందో మన జీవితాలు కూడా పూర్వం ఎలాగున్నామో ఇప్పుడు అన్నీ కూడా మార్పు. అన్యాయం అంతా కూడా పోయింది. అన్యాయంగా దేనైనా తీసుకుంటే దాన్ని 4 అంతలు చెల్లిస్తా. ఇది తన జీవితం మారింది అనడానికి రుజువు. ఏమన్నా జ్ఞాపకం చేసుకోండి. ఎవడైనాను నూతన జనం 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనా నూతన క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును ఇప్పుడు క్రొత్తవైపోయినాయి. ఆల్బీ అక్క గారు కూడా ప్రభువుని అంగీకరించకముందు వేరే జీవితం, పాత మాటలు, పాత అలవాట్లు, పాత కార్యములు అవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు యేసు ప్రభువును హృదయంలో చేర్చుకుంది. హృదయంలో ఆహ్వానించింది. తన పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంది. ఆయన రక్తంలో తన పాపాలు కడుక్కుంది. తన జీవితం మారిపోయింది. ఇప్పుడు తను ఏం చేస్తుంది? ఆదివారం దేవుని మందిరానికి వెళ్తుంది, ఆరాధిస్తుంది, సహవాసంలో ఉంటుంది, రొట్టెలో పాలు పొందుతుంది, బలలో చేయి వేస్తుంది, ప్రార్థన ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా పాలు పొందుతుంది. సో దేవునికి ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఎందుకంటే యేసయ్యను తన గృహంలో
చేర్చుకున్నటువంటి గృహం. ఇది ప్రాముఖ్యమైనది. మన గృహాలు ఎలాగుండాలంటే జ్ఞాపకం చేసుకో. యేసయ్య ఆయన నీ గృహంలో ఉన్నాడా? నీ గృహంలో ఉన్నాడా? ఉంటే నీ గృహంలో యేసయ్య ఉంటే ఏమండి ఎలాగుంటుందండి? మీ జీవితం అంతా కూడా మారిపోతుంది. అనేకులు సాక్ష్యం చెప్తారు. వాళ్ళు చూడండి యేసుప్రభువును అంగీకరించినారు. వాళ్ళు రేపు ఆదివారం ఏం చేస్తారండి? వాళ్ళు ఇంటికి ఏమొస్తుంది? ఇంటికి ఏం చేస్తారు? తాళం వేసి ఉంటారండి. వాళ్ళు ఉండరండి. ఎక్కడికి పోతారమ్మా? ఆదివారం ఎక్కడ? చర్చికి పోతారండి. వాళ్ళు చర్చికి పోతారు. వాళ్ళు ఆరాధించడానికి, ప్రభువును ఘనపరచడానికి, ప్రభువును స్తుతించడానికి వారు దేవుని మందిరానికి వెళ్తారండి. ఒక సాక్ష్యం. వాళ్ళు ఏ పరిస్థితిలో కూడా వాళ్ళు ఉండరండి. వాళ్ళ బంధువులు కూడా అదే సాక్ష్యం చెప్తారు. సో చూసారా ఎంత మార్పు యేసుప్రభువును హృదయంలో చేర్చుకోవడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయో, ఎన్ని దీవెనలు వచ్చాయో. తన నమ్ముకుంది కనుకనే దేవుడు చక్కటి గృహాన్ని దేవుడు నిర్మిస్తూ వచ్చాడు. సోదరి ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైనప్పటికీ సరే, ఇంకా నువ్వు యేసుప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించుకున్నట్లయితే, ఆయన హృదయంలో నీవు చోటు ఇవ్వకున్నట్లయితే, ప్రభు ఈ సమయంలో ఒక మాట అడుగుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా ఓ మాట అడుగుతున్నాడు. ఏమని? ఇదిగో 20 వచనమ్మా, 20 వచనం కదా నాన్న. ఇదిగో నేను తలుపు నొద్ద, ఎక్కడ? తలుపు నొద్ద నిల్చున్నాను. ఎంత భయంకరం ఉంటాడో పరిస్థితి. ఎక్కడున్నాడు? తలుపు దగ్గర ఉన్నాడు. అంటే ఇంటికి ఏముంటుందండి? ఇంటి ముందు మన ఇంటికి ఏముంటాయి? ఇంట్లో రావాలంటే తలుపులు ఉంటాయి. దేవుడు తలుపు దగ్గర, నీ హృదయం అనే తలుపు దగ్గర నిల్చున్నాడు. చూసారా? తలుపు దగ్గర నిల్చుండి ఏం చేస్తున్నాడంట? ఇదిగో నీ తలుపు దగ్గర నిల్చున్నాను. ఎవడైనా నా స్వరం విని, నా మాటలు విని తలుపు తెరిచినట్లయితే ఎక్కడికి వస్తాడంట? హృదయంలోనికి వస్తాడంట. నీ హృదయంలోకి వస్తాడంట. నీకు సమాధానం ఇస్తాడు. దేవుడు సహవాసం, ఎంత సంతోషం. ఆయనతో సాహసం చేస్తే నీకు మేలు కలుగుతుంది, నీకు నీతి కలుగుతుంది. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని. ఆయనతో మనం సాహసం చేసినట్లయితే ఆయన దహించు అగ్ని కనుక మనలో ఉన్నటువంటిగా మనలో ఉన్నటువంటిగా మలినం అంతా కూడా ఏమైపోతుంది? కాలిపోతుంది. మనం పరిశుద్ధంగా నీతిమంతులుగా తీర్చబడుతూ వస్తాం. అందుకనే ఈ రాత్రి సమయంలో దేవుడిని అడుగుతున్నాడు. ఆయన హృదయమైనటువంటి తలుపు నిల్చుండి తడుతున్నాడు. అమ్మా నీ ఇంట్లో నాకు చోటు ఇస్తావా? నీ ఇంట్లో ఉండాలని ఇష్టపడుతున్నాను. అయితే బలవంతంగా వచ్చేవాడు కాదు, ప్రేమతో ఆయనను ఆహ్వానించినట్లయితే లోపలికి వస్తాడు. అమ్మా ఆహ్వానిస్తావా? తిరిగి మన గృహం ఎలా ఉండాలంట? దేవుని యొక్క వాక్యంలో రండి. దేవుని యొక్క ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు సింధూరవనములో అబ్రహాము ఎండవేళలో గుడారం అంటే ఇంటి దగ్గర ద్వారము దగ్గర కూర్చొని ఉండగా యెహోవా అతనికి కనబడెను. దేవుడు ఏం చేశాడు చూసారా? ఎక్కడికి వచ్చాడంట? దేవుడు ఎక్కడికి వచ్చాడు? అబ్రహాం యొక్క గుడారం దగ్గరకు వచ్చాడు. అబ్రహాం గుడారం దగ్గరకు వస్తే అబ్రహాము దేవుడు వస్తే ఇప్పుడు అన్నగారు సేవకుడు ఉన్నాడు, నేనున్నాను. ఇప్పుడు వచ్చిన వెంటనే ఆల్వియా అక్కగారు వారి యొక్క బంధువులు ఏం చేశారండి? మా యొక్క చక్కని టీ మరి పానీయాన్ని నీళ్ళు వాళ్ళు ఇస్తూ వచ్చారు. అది ఆదిత్యం. అది ఏమిచ్చినా సరే వాళ్ళు మంచి నీళ్ళు ఇచ్చినా చాలండి. వాళ్ళు వచ్చే అలాగా మన ఇండ్లు ఎలాగుండాలి అంటే దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము గుడారం లేకుండా ఇల్లు ఎలాగుందంటే ఆదిత్యము ఇచ్చే గృహంగా ఉంది. ఆదిత్యం. దయచేసి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, దయచేసి త్వరగా చదవండి. హెబ్రీయుల రాసిపత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయుల రాసిపత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరవకుడి. ఈ ఆదిత్యం అనేది మరి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన గృహాలు ఎలాగుండాలి అంటే, మన గుడారాలు ఎలాగున్నారంటే ఆదిత్యం ఇచ్చే గృహాలుగా.
దేవుని యొక్క వాక్యంలో దయచేసి 3 యోహాను పత్రిక 5వ వచనం, 3 యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. చదువమ్మా, 1వ వచనం చదువు. 3 యోహాను పత్రిక 1వ వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని. ఈ గాయు ఎలా తెలుసా? గాయు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ప్రభుని అంగీకరించినాడు. ఈయన ఎలాగ తెలుసా? విశ్వాసులకు ఏం చేస్తారు? విశ్వాసులు చూస్తే వారికి ఆతిథ్యం ఇస్తాడు. భోజనం టయానికి వచ్చారనుకోండి, వారికి భోజనము, ఆ తర్వాత ఏదో ఎండబుట్టున వస్తే మంచి ఆహారమును వారి స్తోమతను బట్టి వారికి ఇచ్చేవాడు తగిన రీతిగా. అందుకనే ఈయనను గురించి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో ప్రత్యేకంగా రాయబడింది. గాయు విషయమే రోమా 16వ అధ్యాయం 23వ వచనం. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు. గాయు విషయం మర్చిపోలే. ఎందుకంటే అక్కడ ఎవరెవరైతే ఆ 16వ అధ్యాయంలో ఎవరెవరైతే ప్రయాసపడుతూ వచ్చారో వారి పేర్లన్నీ కూడా మర్చిపోకుండా రాయబడుతూ వచ్చాయి. ప్రభువునందు ప్రయాసపడిన వాళ్ళు. అందుకని అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆయన మాట కూడా రాయబడుతూ వచ్చింది. గాయు మాట కూడా. గాయు ఏం చేస్తూ వచ్చాడంటే, గాయకు అన్నాడు, అయ్యా నీవు సంఘమునకు నాకును సంఘమునకు ఏం చేస్తూ వచ్చావు? ఆతిథ్యం ఇస్తూ వచ్చావు. చూసారా? మర్చిపోయినాడా పౌలు? మర్చిపోలే. అందుకని జ్ఞాపకం చేసుకోండి, మనం కూడా ఇక్కడ అబ్రహాము ఈ ఆతిథ్యం ఎలాగిచ్చాడో దేవుని యొక్క వాక్యంలో చూడాలి. రండి, ఆదికాండం 18వ అధ్యాయము 4వ వచనం, 4, 5 వచనాలు. అక్కడ దేవుడు వచ్చాడు. దేవుడు ఇంటికి వస్తే ఎలాగే చెప్తూ వస్తున్నాడు చూడండి. అయ్యా మేము కొంచెము నీళ్లు తెస్తాము, కొంచెం ఆహారం, కొంచెము నీళ్లు, కొంచెం ఆహారం. ఎంతంట? చదవమ్మా. 6 3 మానికల పిండి. 3 మానికల పిండి ఎంతమందికి వస్తుందో తెలుసా? 30 మందికి వస్తుంది. 3 మానిక వచ్చింది ఎంతమంది? 3. అయితే చేసింది ఎంత చూడండి. కొంచెమే ఆహారం, కొంచెమే నీళ్ళు అంటున్నాడు. అయితే వచ్చినటువంటి వారికి ఎంత పెడుతున్నాడు? 30 మందికి వచ్చినంత. ఆ తర్వాత మరి అబ్రహాము ఒక మంచి లేత దూడను తెచ్చి, ఏమండి మంచి లేత దూడ ఈ వీధిలో ఉన్నటువంటి వారికి అందరికీ సరిపోతుంది. ఆడి నుంచి ఈడు వరకు ఒక దూడను కోస్తే మొత్తం సరిపోతుంది. పొట్టేలే సరిపోతుందంట. చూడండి ఆ దినాల్లో ఉండేటువంటి దూడలు ఎలా ఉంటాయి. కనుక ఇక్కడ దూడ ఎంతమందికి సరిపోతుందో, 3 మానికల పిండి 30 మంది కంటే ఎక్కువగా భోజనం చేసే వారికి. అయితే ఆ దినాల్లో వారి యొక్క లెక్క ఎలాగుందో చూడండి. వారు ఎలా లెక్క ఉందంటే కొంచెము అంటారు, ఎంత చేసినారు. అందుకని దావీదు కూడా ఒక మాట అంటాడు. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము చదవండి. 29వ అధ్యాయం 14వ వచనం. 29వ అధ్యాయము 14వ వచనం. 1వ దినవృత్తాంతాలు నాయన 29:14. ఈ ప్రకారము మనస్పూర్వకముగా ఇచ్చు సామర్థ్యం నాకుండుటకు నేనెంత మాత్రను, నా జనులు ఎంత మాత్రము. నీ సాంపాద్యములో కొంత మేము కొన్ని
ఎన్ని తులాల ఎన్ని మనువుల బంగారం, ఎన్ని మనువుల వెండి, ఎంత మరి ఎన్ని మనువులో చూసారా? మరి తన తూకము వేయడానికి కూడా సఖ్యం కానంత అన్ని వేల మరి ఎత్తుగలిగినటువంటి మరి బంగారమును, వెండిని, ఇవన్నీ కూడా మరి దావీదు ఏమంటున్నాడంటే, నీవిచ్చిన వాటిలో నుంచి మేము కొంత నీకు కొంత. మనం ఎంత ఇస్తామండి? మనము కొంత ఇచ్చి చూడండి, అప్పుడున్నటువంటి వారికి భక్తులకు మనకు తేడా ఏమిటంటే, మనం కొంత ఇచ్చి ఏం చేస్తాం? మేము వచ్చిన అబ్బా నేను వాళ్ళకు నేను ఇంత చేశానండి, నేను ఇంత చేశాను అంటే చేసిందే ఇంత, దాన్ని మనం ఏమని పేరు పెడతాం? ఇంత చేశానని అంటాం. వారికి మనకున్నటువంటి వ్యత్యాసం అలా ఉండకూడదు. మనం దేవుని పిల్లలం. మనం కొంత ఇచ్చినప్పటికీ దాన్ని ఏమన్నా మనం ఒకవేళ ఆల్బే సహోదరి అనుకో, లేకుంటే మనమే అనుకో, దేవుని మందిరానికి, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని సేవకులకు, దేవుని యొక్క ప్రజలకు అయ్యా ఇదిగో అయ్యా ఈ 5 లక్షలు 5 లక్షలు ఏదో కొంత అయ్యా, అది మనం అలాగే ఎంచాలి. అది ఎంచాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కొద్దిగా మనము కొంత ఇచ్చేసి, ఒక 10,000 ఇచ్చేసి మేము ఇంకంతా మా ఇల్లంతా మా ఆస్తి అంతా రాసి ఇచ్చినంతగా మనం చెప్తాం. కానీ అలా ఆ దాసులు అలా చేయలే. అందుకని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఆశీర్వదించబడుతొచ్చారు. కారణం ఏదంటే దానికి ఒక మూలం ఉంది. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. పిల్లల విషయములు, సంపద విషయములు, ఆస్తి విషయములు, తిరిగి తనకున్నటువంటి మరి ఆ గొర్రెలు, మరి ఇవన్నీ కూడా వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడంటే అధికముగా ఆశీర్వదించాడు. పిల్లలు ఇచ్చాడు, అది కూడా ఆశీర్వాదం. పిల్లలు కూడా ఆశీర్వదించబడుతూ వచ్చారు. అన్ని విషయంలో యెహోవా ఆయనను ఆశీర్వదించాను. ఎందుకు ఆశీర్వదించాడంటే అలా పరిచర్య చేశాడండి. అలా పరిచర్య చేశాడు. ఇష్టపూర్వకముగా, హృదయపూర్వకముగా, హృదయపూర్వకంగా దేవుని మన గృహం ఎలాగుండాలి అంటే ఆతిథ్యం ఇచ్చే గృహంగా మనం ఉండాలి. దేవుని యొక్క ప్రజలకు, దేవుని పిల్లలకు, దేవుని సేవకులకు, మనం అనేకులకు ఎలా ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దయచేసి 3వ గృహం దయచేసి రండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం. 12వ అధ్యాయం 12వ వచనం. మరియ ఇంటికి వచ్చాను, అక్కడ అనేకులు కూడి అది ఏం పేరండి? ఆ ఇంటి పేరు మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇల్లు. ఆ మరియ ఇల్లు ఎలాగుంది చెప్పండి? ప్రార్థనా గృహముగా ఉంది. ప్రార్థన చేస్తూ వస్తున్నారు. దేని కొరకు? సంఘం కొరకు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. తర్వాత కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నారు, సంఘంగా ప్రార్థన చేస్తున్నారు. వారి గృహం అంతా ఒక మాట చెప్పాలంటే బయటి వారి రక్షణ కొరకు, బయటి వారి యొక్క సమస్యల కొరకు, మరి సమాజం యొక్క పరిస్థితుల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. రాజుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అది ఎలాగుందంటే ప్రార్థనా గృహంగా ఉంది. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థనను దేవుడు ఆలకించి పేతురును ఏం చేశాడు? చెరసాలలో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఎక్కడైతే వారు ప్రార్థన చేస్తున్నారో అక్కడికి తీసుకుని వచ్చారండి. అక్కడ తీసుకుని వస్తే ఒక చిన్నది వచ్చింది. ఆయనేమో డోర్ కొడుతుంటే వచ్చి తెరిచే లోపల పేతురు వస్తే పేతురు ఎట్లొచ్చినాడబ్బా? ఆ చిన్నది, ఆ అమ్మాయి ఆ పేతురుని చూసి లోపల పోయి చెప్తే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అంటే ప్రార్థన చేస్తున్నారే కానీ
ప్రార్థన ఫలితం చూసి వారు అది ఒక మాట చెప్పాలంటే అది ఆ నమ్మకపోవడము ఆశ్చర్యం కలిగించే విధంగా ఉందో, అది ఒక ఆశ్చర్యంగా ఉంది. అలాగే ఏంటి, పేతురు విడిపించబడి వారికి చేతుల నుంచి విడిపించబడి తిరిగి ఆయన మన ఇంటికి వచ్చుటనా, ప్రార్థన ఎక్కడైతే ఇంట్లో జరుగుతుందో ఆ ప్రార్థన దగ్గరికి వారిని తీసుకొని వచ్చారండి. ఏమండి, ఒకసారి ఏం జరిగిందంటే ఇట్లా ప్రార్థన కూడిక జరిగితే ఆ దినాల్లో 3 సంవత్సరాల నుంచి వర్షాలు లేవంట. వర్షాలు లేకుంటే ఆ సేవకుడుండి పాస్టర్ గారు ఉండి ఒక మాట అన్నాడు, పరిశుద్ధ జనాంగమా సంఘమా, దయచేసి రేపు రాత్రి మనము మరి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేస్తున్నాం వర్షం కొరకు, దయచేసి ప్రార్థన చేయండి మరి అని చెప్పి ఆయన మాట అన్నాడు. అంటే ఆ ప్రార్థనకు మరి రాత్రి 8 నుంచి ఆరంభమైంది. ఆరంభమైతే అందరూ వస్తున్నారు. అందరూ వస్తే ఒక పాప ఏం చేసిందంటే ఓ పాప ఒక ఛత్రి అంటే గొడుగు పట్టుకొని తను వస్తుంది. గొడుగు పట్టుకొని వస్తుంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి ఇతరులు ఉండి ఏం చేశారంటే ఆ పాపను ఎగతాళి చేశారు. ఏందమ్మా నువ్వు రాత్రి గొడుగు పట్టుకొని వచ్చినావు, అర్జునుడు చంద్రుడు ఉన్నాడు, మంచి ఇదిగా వెన్నెలు ఉంది, మంచి వాతావరణంలో నువ్వు గొడుగు పట్టుకొని వచ్చినావు ఏంది అంటే పాస్టర్ గారు చెప్పారు కదా మనం ఉపవాసంతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు అంగీకరిస్తానన్నాడు, దేవుడు వర్షాలు ఇస్తానన్నాడు కనుక మనం ఈ ఉపవాస ప్రార్థనలో రాత్రంతా కూడా సంపూర్ణ ప్రార్థనలో ప్రార్థించాలనేటువంటిగా మరి తపనతో ఆశతో నేను వచ్చానయ్య గారంటే వాళ్ళంతా ఎగతాళి చేశారు. ఆమెను ఎగతాళి చేస్తే రాత్రంతా కూడా ప్రార్థన చేశారు. సంఘం అంతా ప్రార్థన చేసి తెల్లవారుజామున అంత అయిపోయింది. ఎవరి గృహాలు వెళ్దామా అని చెప్పి అంత అయిపోయింది. పాస్టర్ గారు ఆమెనన్నాడు, చివరి దీవెన ఇచ్చాడు. వెంటనే కుంభవృష్టి అంటే ఇక వేగముగా వర్షం వస్తూ వచ్చింది. ఆకాశం యొక్క తూములు విప్పబడినాయి. భయంకరమైనటువంటి వర్షం ఆ వర్షం పడితే ఒక్కరు బయట కాలు పెట్టడానికి లే. అప్పుడు ఈ చిన్నది ఏం చేసిందండి, అందరి ముందు ఆయన గొడుగు ఏం చేసింది, గొడుగు తీసి వాళ్ళ అందరి ముందు ఒక్కటి అలాగా ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా సిగ్గుపడినారు. అబ్బా ఏమి విశ్వాసం ఎంత గొప్పది, కరెక్ట్ నిజమేరా, బాగా ప్రార్థన వచ్చింది కానీ గొడుగు తెచ్చుకుందంటే నిజంగా వర్షం వస్తాయని. అలా మన సమస్యలు కూడా ఉంటాయి. నువ్వు ఏ సమస్య అయినప్పటికీ సరే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక విధవరాలుండి క్షమించండి అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ ఉంది, షునేమీరాజు ఉన్నటువంటి స్త్రీ ఉంది. ఆ షునేమీరాజు స్త్రీకి ఏం లేదంటే పిల్లలు లేరు. భర్త వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యం ముసలివాడు. తిరిగి పిల్లలు లేరు. అయితే ఎలీషా ప్రవక్త అన్నాడు, అయ్యా మరుసటి ఏట నీకు ఒక కుమారుడు ఇస్తానమ్మా అని చెప్తే ఆమె సరేలే అని చెప్పింది. భక్తిపరాలు ఇచ్చాడు. చూడండి, కుమారుడిని ఇచ్చిన తర్వాత కొంత సమయంలో ఏమైందంటే ఆ కుమారుడు చనిపోయినాడు. చనిపోయిన వెంటనే ఆ స్త్రీ చేసేది మొట్టమొదటిగా అక్కడ వాక్యంలో రాయబడింది. ఆ స్త్రీ చనిపోయిన బాబును తీసుకొని వచ్చి ఆ దైవజనుని యొక్క మంచం మీద పెట్టి, ఏ మంచం మీద అండి, దైవజనుని మంచానికి మంచానికి ఎన్ని కోళ్ళు ఉంటాయి, 4 కోళ్ళు. అపోస్తల గారు 2:42 అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన. ఆ 4 ఏందో తెలుసా? ఆ 4 కోళ్ళు సంఘం. అదే చనిపోయినటువంటిగా వారి కుమారుడిని ఎక్కడ తీసుకొని వచ్చిందండి, దైవజనుని యొక్క మంచం మీద పెట్టి దైవజనుని దగ్గర పోతుంది. అలాగే మన సమస్య, నీ సమస్య ఏదైనా ఉండొచ్చు. ఆ సమస్య ఏ సమస్య ఉండొచ్చు, ఆ సమస్య ఎవరు కూడా అది తీర్చజాలని సమస్య ఉండొచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రి అయినప్పటికీ సరే, ప్రధానమంత్రి అయినప్పటికీ సరే, రాష్ట్రపతి అయినప్పటికీ సరే ఆ సమస్యను తీర్చలేరు. అదే ఎవరైనప్పటికీ సరే తీర్చనైనప్పటికీ ప్రభు తీర్చగలిగిన సామర్థ్యుడు. అది ఎలాంటి సమస్య అండి, తిరిగి ఏం చేయాలా, వాళ్ళ కుమారుడు బతకాల, ఆ కుమారుడు బ్రతకాల గనక మొట్టమొదటిగా తీసుకొని ఎక్కడ ఉంచుతుంది, దైవజనుని యొక్క మంచం మీద, అంటే సంఘము. నీ సమస్య ఎక్కడ తీసుకురావాలా, సంఘాన్ని.
నీ సమస్య మృతమైన సమస్య ఉండొచ్చు, అంటే అయినా నా సమస్య చనిపోయిన సమస్య, అంటే ఇది మళ్ళీ తిరిగి ఎవరు కూడా పునరుద్ధరించలేరు, దీని ఎవరు కూడా బాగు చేయలేరు, దీని ఎవరు కూడా ఆయన చక్క చేయలేరు, ఇది అసాధ్యమైన కార్యం ఆయన సుసాధ్యంగా మార్చబడుతుంది ప్రభు దగ్గరికి వస్తే. ప్రభు దగ్గరికి వచ్చి సంఘం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినట్లయితే సంఘం నుంచి ప్రార్థన, ఆ సంఘ సమస్య ఆయన ఏమవుతుందండి, ఆ దైవజనం దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత చిన్నవాడు ఏమైనాడు, మళ్ళా బ్రతికించబడినాడు, చేతికేయబడినాడు. ఆయన చేతికేయబడితే ఆయన తీసుకొని మెల్లగా ఇంటికి వచ్చింది. ఏమా ఇక్కడ కూర్చున్నటువంటి సోదర ప్రార్థనకి ఎంత బలం ఉంది. కనుక జీవితంలో నీ కుటుంబం ఎలాగుండాలి, వ్యక్తిగతంగా, సంఘముగా, ఆయన సంఘం కొరకు, కుటుంబం కొరకు, ఆయన తిరిగి ప్రజల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ఆయన గ్రామం యొక్క సమస్యల కొరకు, నీ ఇంటిలో అందరూ కూడా కలిసి నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా ఏమ్మా? కుటుంబ ప్రార్థన ఉందా నీ ఇంట్లో? కుటుంబ ప్రార్థన నీ ఇంటిలో నుండి ఏ సునాదం వినబడాలా? అదే సునాదం ఏదండి? ప్రార్థన అనే సునాదం వినపడాలా. రక్షణ పొందినటువంటి గృహం కదా, ప్రభుని అంగీకరించినటువంటి గృహం కదా, ఆ గృహంలో ఏమి వినబడాలి అంటే ప్రార్థన అనేటువంటి సునాదం వినబడాలా, శబ్దం వినబడాలా. అబ్బా వీళ్ళు ప్రార్థనా పరులండి. ఇక్కడ దేవుని యొక్క మందిరం పేరునా బేతేలు ప్రార్థనా మందిరం ఉంది. ఇక్కడ ఆ ప్రార్థనా మందిరానికి వెళ్తారు కనుక ఆయన నిజమైన దేవుడు యేసు ప్రభు, ప్రార్థన ఆలకించి సమస్యను పరిష్కరించే దేవుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారకుడు యేసు ప్రభు. ఆయన నందు విశ్వాసం ఉంటే ఏ సమస్యను పరిష్కరించబడుతుంది. అది ఎంత మంచి దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు దగ్గరకు అనేకులను నడిపించే గృహంగా ఉంటావు, అనేకులు ప్రభువులోనికి నడిపించే గృహంగానే ఉంటావు. అలా ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని తీసుకొని వస్తావు. అనేక ఆత్మలు కూడా దేవునికి సన్నిధానానికి తీసుకుని వచ్చే బిడగాను ఉంటావు. అమ్మా జ్ఞాపకం చేసుకో. ప్రభు అడిగేది అదే. ప్రభు ఏమడుగుతున్నాడో తెలుసా? దేవుని యొక్క వాక్యములు చూడండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము ఒక మాట ఇది. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 23వ వచనం అనుకుంటా. నా ఇల్లు నిండునట్లు మీరు వెళ్ళి ఏం చేయాలంట? లూకా రాసిన సువార్త 14 లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. 14:23. అందుకు ఆ యజమాని, నా ఇల్లు నిండునట్లు నువ్వు రాజమార్గంలోను కంచెల్లోను వెళ్ళి లోపలికి వచ్చుటకు అతగాన్ని బలవంతం చేసి, చూసారా, నా ఇల్లు దేవుని ఇల్లు ఉంది. దేవుని ఇల్లే దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ఏం చేయాలి? నేను ఏం చేయాలా? నా ఇల్లు నిండాలంట. అరే దేంతో నిండాలా? ఆత్మలతో నిండాలా. అనేకమైన ప్రజలతో నింపబడాలి అంటే నువ్వు ఇక్కడ నీ ఇల్లు ఏం చేయాలి? ఎలా ఉండాలా? ప్రార్థన ఇల్లుగానే ఉండాలా. అందుకని ఇంట్లో మొట్టమొదటిగా ప్రభువును చేర్చుకోవాలా. నీ ఇంట్లో ఏం జరగాలండి చెప్పండి? మొట్టమొదటిగా ప్రభువును చేర్చుకునే ఇల్లుగా ఉండాలా. రెండవది ఏది ఉండాలా? ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలా. మూడవది ప్రార్థన ఇల్లుగా ఉండాలా. అలాగే నాలుగవది దేవుని యొక్క వాక్యములు రండి. అపోస్తుల కార్యములు రండి 10వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును మంచి పేరు పొందినవాడును శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. అని ఈయన పేరేమిటో తెలుసా? కొర్నేలి. ఈయన కూడా ఒక ఉద్యోగి, శతాధిపతి. ఈయన ఉద్యోగం ఉంది. ఈ ఉద్యోగి ఈయనకు ఒక గృహం ఉంది. ఈయనకి ఇల్లుంది, శతాధిపతి. అయితే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఈ కొర్నేలితో ఒక మాట చెప్తాడు. ఏమాటంటే, అయ్యా కొర్నేలి, ఏం ప్రభువా, దూత ప్రత్యక్షమై చెప్తుంది, నువ్వు యొప్పేకి వెళ్ళి మనుషులను పంపించు,
ఈ యొప్పేలో ఏం చేస్తాడంటే పేతురు అనేటువంటి ఒక భక్తుడు నా శిష్యుడు, నా యొక్క భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని దగ్గర ఆ భక్తుని ఆయన రమ్మని చెప్తే ఆయన మీ ఇంటికి వచ్చి అనేకమైన దైవిక విషయాలు, దేవుని గురించినటువంటి సువార్త, దేవుని యొక్క మాటలు అనేకులు ప్రకటించేవాడుగా ఉంటాడు. ఆయన నువ్వు ఏ మాటల ద్వారా రక్షణ పొందుతావో, నీవు నీ ఇంటి వారు జీవితాలు మార్చబడతాయో. చూడండి, ఇతడు దేవుని యందు భక్తులు కలిగిన వాడు ఉన్నాడంట. ఈయన దాన ధర్మాలంతా కూడా ఎక్కడ చేరుతున్నాయంట? దేవుని సన్నిధి చేరుతాయి. ఈ దేవునికి ఏం బాధ అంటే, అయ్యా ఈయన దాన ధర్మాలన్నీ కూడా పైకి చేరుతున్నాయి కానీ ఎవరు చేరలేడు, కొర్నేలి చేరలేడు. అది బాధ దేవుంది. నీ దాన ధర్మాలు చేరుతున్నాయి కానీ నీవు చేరవు నాయనా, నీవు చేరవు. ఎందుకంటే ఇంకా ప్రభువుని అంగీకరించలే. మా యొక్క మంచి బాగున్నాడు. కొంతమంది చాలా కార్యాలు చేస్తుంటారండి, మంచి కార్యాలు చేస్తుంటారు. నామకాస్త క్రైస్తత్వం. అలాగే వారి జీవితాలు ఏమున్నాయంటే రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు. యేసయ్య రక్తంలో వారి పాపాలు కడుక్కొని ఉండరు, పరిశుద్ధపరచబడి ఉండరు. అయితే మంచి పేరుంది, దాన ధర్మాలు చేస్తారు. అన్ని కార్యాలు మంచి వైరాగ్య జీవితం కూడా జీవిస్తారు, మంచి సాక్ష్యం ఉంటుంది. అయితే ఏమండి క్రైస్తవుల గురించి చెప్తూ వస్తున్నాను, కానీ వారికి ఏముండదండి, రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు. అదే ప్రభువుకు బాధ. అయితే నీ దాన ధర్మాలన్నీ కూడా నా దగ్గర చేరుతాయి కానీ నీవు చేరవు కదా నాయన. అయ్యి నువ్వు చేరాలంటే ఏం చేయాలంటే, ఇదిగో పేతురు అనే భక్తుడున్నాడు, వాడిని పిలిపించుకో నాన్న, వాడిని పిలిపించుకో. అవి పిలిపిస్తే వస్తే ఏం చేస్తాను సార్, సువార్త చెప్తాను నీకు. సువార్త చెప్తే నువ్వు మార్చబడతావు. అందుకనే దేవుని యొక్క మన జీవితాల్లో మన గృహాలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా, కొర్నేలి స్నేహితులను, ఆ తర్వాత బంధువులను, వారికి నెలవైనటువంటి వారిని, ఎవరైతే ప్రభువుని ఎరగని వారు ఉన్నారో వారందరినీ కూడా పిలిపించి ఏం చేశాడంటే ఇలా కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో ఇలా కూర్చోబెట్టి అప్పుడు పేతురుని తీసుకొని వచ్చి పేతురు దేవుని యొక్క వాక్యం చెప్తూ వచ్చాడు. వాక్యం చెప్పే లోపల అనేకులు నమ్ముకున్నారండి. ఏమంటే జ్ఞాపకం చేసుకోండి, మనం కూడా మన గృహాల్లో మనం ఏం చేయాలో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఒక మాట ఉంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం 22. అమ్మా చదవమ్మా అమ్మా. రోమా 1:14 చదువునాయన, 22 వద్దులే, 1:14. గ్రీకు దేశస్థులకును కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. ఏమంటే ఏం రుణం ఉన్నాడు? ఒక రుణం ఉన్నాడు. ఏమంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించలేదు కనుక, వారికి తెలియపరచలేదు కనుక, అందుకనే వారికి అందరికీ నేను గ్రీసు దేశస్తులకు కాని వారికి నేనేమని ఉన్నాను? రుణం అంటే బాకీ పడినా. ఏం బాకీ తెలుసా? ఈ సువార్త అనేటువంటి బాకీ. ఈ దేవుని మాటలు వారికి చెప్పలేదు, అవి బాకీ పడి ఉన్నాడు. ఏమంటే జ్ఞాపకం చేసుకో, మన జీవితాల్లో ఎవరికి కూడా మనము దేవుని యొక్క మాటలు అందజేయలేదనే రుణం మనం ఎవరికి కూడా ఉండకూడదు. అది ఏంటంటే చుట్టుపక్కల మనకు నెలవైన వారు, తెలిసిన వారు, బంధువులు, ప్రియులు, స్నేహితులు, శత్రువులు ఎవరైనప్పటికీ సరే దేవుని యొక్క వాక్యం అనేకులకు మనం అందించే వాళ్ళగా ఉండాలా, తెలియపరిచే వారంగా ఉండాలా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట, అలా దేవుని వాక్యం అనేకులకు మనం ప్రకటించే ఏం జరుగుతుందంట? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. 14వ అధ్యాయము అపోస్తుల కార్యములు 15వ వచనం కింది భాగం చదువునా, కింద వచనం. జీవం గల దేవుని వైపు తిరగవలెనని చెప్పి మీకు సువార్త. అర్థమైందండి? సువార్త అంటే ఏంటండి? సువార్త చెప్తే అనేకులకు యేసు ప్రభు గురించిన మాటలు చెప్తే అనేకులు ఏమవుతారు చెప్పండి? జీవం గల దేవుని వైపు తిరిగేవారుగా ఉంటారు. అలాగే నువ్వు అనేకులు తిప్పాలి అంటే ఈ కాలంలో అలావి అక్కగారు ఉన్నారు. తను ఏం చేయాలంటే తన సాక్ష్యాన్ని తిరిగి ప్రభువును గురించినటువంటి మాటలు ఇక్కడ ఉన్నటువంటి వారికి అనేకులకు అందించాలి. అలాగా పత్రికల ద్వారానో నోటి ద్వారానో తన జీవితాన్ని గురించి ప్రభు చేసిన మేళ్ళు, ప్రభు చేసినటువంటి ఉపకారాలు అన్నీ కూడా అనేకులకు తెలియపరచాలి. ఎలా ప్రభువును అంగీకరించాను అదే అలాగా మన చెప్పడం ద్వారా ఏమవుతుంది? అనేకులు ప్రభు వైపు
ప్రభు వైపు తిరుగుతారు. ఈనాడు సువార్త అంటే అర్థం ఏంటంటే అనేకులకు దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం గురించినటువంటి మాటలు అనేకులకు తెలియపరచాలి. ఏం చెప్పాలి? అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి అతనికి యేసును గురించిన ఏం చెప్పినాడండి? యేసును గురించిన సువార్త అంటే ఏముంటుంది? యేసును గురించే ఉంటే చాలు. ఆ విగ్రహాల గురించి మనకు అవసరం లేదు. యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి, ఆయన మరణ పునరుద్ధానం గురించి, ఆయన తిరిగి పరలోకం గురించి, ఆయన ప్రేమ గురించి అది మనం చెప్తే చాలు. అదే యేసును గురించిన సువార్త. వాళ్ళు అనేకులు ప్రభువుని అంగీకరిస్తారు. నువ్వు చెప్తున్నావా? నీ గృహము సువార్త చెప్పే గృహంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అలాగే అందుకనే దేవుని యొక్క వాక్యం అలా చెప్పకుండా ఏమవుతుందంటే లేవికాండం 5వ అధ్యాయము 1వ వచనం. లేవికాండం 5వ అధ్యాయము 1వ వచనం. 5వ అధ్యాయము 1వ వచనం. లేవి 5వ అధ్యాయం 1వ వచనం. ఒకడు ఒట్టు పెట్టుకున్నవాడై తాను చూచిన దాన్ని గురించి, దాన్ని తెలిసిన దాన్ని గురించి సాక్షి అయి ఉండి దాన్ని తెలియజేయక పాపం చేసిన ఎడల, ఏమండి, తెలియజేయకుంటే ఏమవుతుందంట? దోషం, పాపం. అదే తను చూసిన దాన్ని, తెలిసిన దాని గురించి తను ఏం చేయాలా? అనేకులకు తెలియక. అది జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు యేసు ప్రభువును నీవు నేను అంగీకరించినాం. ఆయన మాధుర్యాన్ని మనము జురుకుంటున్నాం. ఆయన ప్రేమను మనం జురుకుంటున్నాం. ఆయనను మనం అనుభవిస్తున్నాం. కనుక ఈ ఆత్మీయ జీవితాన్ని, మరి ఈ సాక్ష్యాన్ని, మరి ప్రభువైన యేసు గురించి ఏం చేయాలంటే అనేకులకు మనం తెలియపరచాలి. అయ్యా, నేను యేసు ప్రభువును నమ్ముకున్నా, నా జీవితం మారింది, నా పాత జీవితం ఇది, నా జీవితం మారిపోయింది అని చెప్పి అనేకులకు మనం మన ప్రభుని గురించి అనేకులకు బయలుపరచాలా. అలా బయలుపరచకుంటే అది పాపం అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఒకసారి ఏం చేశాడు తెలుసా? ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు సంస్థానంలో పనిచేసే రాజుకు ఒక నియమం, ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదంటాడు. తన దగ్గర ఉన్నటువంటి ట్రెజరర్ ఉన్నాడు ఒకతను, లెక్కలు రాసుకునేవాడు. కొంత లెక్క తప్పు రాసినాడు, అంతేగాని తానేం దాంట్లో నుంచి దొంగిలించలే. అది తెలిసింది రాజుకు. వెంటనే ఏం చేశాడు తెలుసా? ఎరనైనా ఏం చేసినావు అంటే, లేదు రాజా, నేను పొరపాటున రాసిన, తప్పు రాసిన, కానీ నేను ఏమాత్రం ముట్టుకోలేదు రాజా, లెక్కలో పొరపాటు అయింది రాజా అంటే, లేదు నీకు మరణశిక్ష విధిస్తున్నాను, ఎందుకంటే నా శాసనం అలాంటిది అని చెప్పి రాజు మరణశిక్ష విధించినాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? తిరిగి ఆయన్ను ఈ రాజు కోటకు అల్లంత దూరంలో జైలు ఉంది. ఆ జైల్లో ఆయన ఉరిశిక్ష వేస్తారు తెల్లవారుజామున. వారి భార్య వచ్చింది. భార్య వచ్చి ఈ మధ్యగా పెళ్ళయి చిన్న పిల్లలను తిరిగి భార్యను, తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి అమ్మ, వారి నాయన ఇద్దరు కూడా వచ్చారు. అయ్యా రాజుగారు, వాడు ఎప్పుడు కూడా మా గృహంలో కూడా ఎప్పుడు తప్పు చేయడండి. మీకు కూడా తెలుసు, వారి మనసు మీకు తెలుసు. అయ్యా, ఇద్దరు మనవళ్ళు ఉన్నారు. మేమైతే వృద్ధాప్యం ఉన్నాము. రాజుగారు ఒక్కసారి క్షమించండి రాజుగారు అంటే, అప్పుడు రాజుగారు అన్నారు, వాళ్ళని చూసి పాపం హృదయం తరుక్కుపోయి, సర్లే నాయనా, మిమ్మల్ని బట్టి చూస్తే నాకు దయ కలుగుతుంది, కనుక మీరేం భయపడదని నిశ్చయించకుండా మీ ఇంటికి పోండి, మీ వానికి నేను తిరిగి విడుదల చేస్తానని చెప్పి ఒకరిని పిలిచినాడు. ఆ రాయబారిని పిలిచి, తిరిగి ఒక ముద్ర వేసి నువ్వు వెంటనే గుర్రం వేసుకొని ఆ జైలు దగ్గరికి పోయి జైలు అధికారికి చెప్పు, ఉరిశిక్ష తిరిగి అది రిజెక్ట్ చేసినాం అని చెప్పి పంపించినాడు. పంపిస్తే ఈ అయ్యగారు గుర్రంలో పోతున్నాడు. గుర్రంలో పోతుంటే దగ్గరే ఉంది, దగ్గరే ఒక పల్లె దాటాలి. ఆ పల్లెలో ఏమైందంటే జాతర ఉంది. జాతర జరుగుతుంటే తను అనుకున్నాడు, అయ్యో ఈ లోకంలో జాతర భలే ఉంది, ఈ జాతరలో కొంతకాలం ఇదంతా జాతరలో మనుషులతో కూడా అన్నీ కూడా చూస్తుంటే లైట్లు అన్నీ కూడా వైభవంగా ఉన్నాయి, పాటలు పెట్టినారు అని కొంతసేపు గడుపుదాంలే, ఆ తెల్లవారుజాన 5 గంటల కదా, ఆ లోపల నేను పోదాంలే అని చెప్పి అనుకున్నాడు. అయితే ఆ జాతరలోనే ఆ పాటల మధ్య అలాగా పడిపోయి ఏమైపోయినాడంటే మర్చిపోయినాడు.
మర్చిపోయినాడు. ఆ యొక్క జ్ఞాపకం వచ్చింది, అయ్యో 5 అవుతుంది అని చెప్పి గుర్రంతో లగిస్తూ తొందరగా గుర్రం వేసుకొని పరిగెత్తుకుంటూ పోయినాడు. ఆ యొక్క తిరిగి జైలు అధికారి తిరిగి గేట్ దగ్గర గట్టిగా కేకలేస్తే జైలు అధికారి వచ్చాడు. ఏమంటే ఇదిగో సమాచారం అంటే ఏంటా సమాచారం అంటే, అయ్యయ్యో ఈ వ్యక్తిని 5 నిమిషాలైందయ్యా, ఇప్పుడే ఉరిదీసినామయ్యా అని చెప్తే బాధపడ్డాడు, ఏడ్చినాడు ఆయన. అయ్యయ్యో నా నిర్లక్ష్యం ద్వారా రాజేమో అనుమతించినాడు, రాజేమో సరి అని చెప్పినాడు, ఆయన పత్రం ఇచ్చినాడు, అయ్యో ఈ పత్రాన్ని అందించే విషయంలో ఎంత నిర్లక్ష్యం చూపానని బాధపడతాడు. అమ్మా జ్ఞాపకం చేసుకో. అలాగే నీవు నేను ఇతరులకు దేవుని యొక్క వాక్యం చెప్పే విషయంలో ఆలస్యం చేస్తే, రేపు చెప్పవచ్చులే, ఎల్లుండి చెప్పవచ్చులే అని చెప్పి నువ్వు ఆలస్యం చేస్తే ఆ వ్యక్తి చనిపోతే ఆ ఆత్మకు ఉత్తరవాది నీవు అవుతావు, నీ కుటుంబం అవుతుంది. ఇక్కడ కూర్చున్నట్టు వారు ఎవరెవరిపటికి సరే నువ్వు అనేకులకు దేవుని యొక్క వాక్యం అందిస్తున్నావా? అందియాలా? వారు విన్నా వినకున్నా ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సేవకుడు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్పినాడు. దేవుని యొక్క వాక్యం చెప్పి ఆ వ్యక్తి అస్సలు నమ్మలే. తీసుకోపో అని చెప్పినాడు. అంటే అయ్యా ఈ బైబిల్ తీసుకొని చదవా అంటుంటే, ఎందుకురా నన్ను విసిగిస్తున్నావు అన్నాడు. సేవకుని రే అన్నాడు. ఆయన ఆ సేవకుడేమో అనుకోలే. అయ్యగారు ఏం లేదని అంటే అప్పుడు ఏం చేసినాడు తెలుసా, సరేరా నువ్వు బైబిల్ ఇస్తున్నావు కనుక ఈ బైబిల్ అంతా కూడా నేను తిరిగి నా సిగరెట్లు చుట్టాలకు సిగరెట్లకు ఇవి నేను ప్రతి పేపర్ వాడతా అన్నాడు. అంతే. ఆయన ఏమన్నాడు తెలుసా, సేవకుడు, సరే అదే నాది ఒక చిన్న మనవి ఏదంటే, నువ్వు అది సిగరెట్ తాగే ముందు ఒక్కసారి ఆ పేపర్ను నువ్వు చింపుతావు కదా. కొత్త నిబంధన ఇచ్చాడు. కొత్త నిబంధన ఇస్తే ఆ పేపర్ చదివితే చింపినప్పుడు అది నువ్వు కొద్దిగా ఆ పేపర్ చదివేసి నువ్వు సిగరెట్గా చేసుకొని నువ్వు తాగి దాన్ని పడేసి, నేను వద్దనంటే ఆయన అన్నాడు సరేలే అన్నాడు. అంటే మత్తయి సువార్త అంతా కూడా అలాగే చేశాడు, లూకా సువార్త అలాగే చేశాడు, మార్కు సువార్త అలాగే చేశాడు, లూకా సువార్త, యోహాను సువార్తకు వచ్చాడు. 3వ అధ్యాయము 16వ వచనము దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందవలని ఆయన మనకు అయ్యో దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అన్నటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తనతో మాట్లాడుతూ వస్తే ఆ మాటలు తన హృదయాన్ని కదిలించాయి, ఆ మాటలు తన హృదయానికి తాకినాయి. తన జీవితం స్పందన, తన హృదయం మారింది. అయ్యో నేను ఇంతకాలం చేసింది పొరపాటే, తప్పే అని చెప్పి క్షమాపణ ఉంది, యేసయ్యను అంగీకరించాడు. అక్కడ దేవుడు మాట్లాడితే వెంటనే ఎక్కడికైతే బైబిల్ చింపేశాడో అక్కడి వరకు ఆ బైబిల్ను తన జీవితకాలం అంతా కూడా పోయిన ప్రతి చోట, అయ్యా నా జీవితం ఎలాంటిది, నేను ఇలా చేశాను బైబిల్ని, ఇదిగో ఈ బైబిల్ ఇక్కడనే ఉంది. అయితే ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుడు నాతో మాట్లాడితే నా జీవితం మారిపోయిందయ్యా. నా జీవితం ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, ప్రభు యొక్క సేవ చేస్తున్నానని దేవుని యొక్క వాక్యం చెప్తూ అనేకులకు తన సాక్ష్యం చెప్తూ అనేక సంఘాలు గడుతూ వచ్చాడు, ప్రభులోనికి అనేకులు నడిపిస్తూ వచ్చాడు. అమ్మ జ్ఞాపకం చేసుకో. ఆలస్యం చేస్తున్నావా? అందుకని జ్ఞాపకం ఆలస్యం చేయదు. అనేకులు ఏం చేస్తారు, ఎప్పుడు మరణము మింగివేస్తుందో తెలియదు. మరి కడపడ నశింపజేయవాడు శత్రువు మరణం అని చెప్పి 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. కనుక ఆలస్యం చేయొద్దు. కనుక నీ బాధ్యత ఏదంటే నీ గృహం ఎలాగుండాలని దేవుడు కోరుతున్నాడు, సువార్త ప్రకటించే గృహంగా ఉండాలని చెప్పి కోరుతున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకో. మన గృహాల యొక్క లక్షణాలు ఎన్ని ఉన్నాయండి? యేసయ్యను చేర్చుకునే గృహంగా ఉండాలా, తర్వాత ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలా, ప్రార్థన చేసే గృహంగా ఉండాలా, 4వది సువార్త అందించే గృహంగా ఉండాలి. అక్కగారి గృహం అలా ఉండాలని కోరుతూ వస్తున్నాం. అలాగే మన గృహాలు కూడా అలా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ వీటి విషయంలో ఏదైనా లేకుంటే ప్రభు దగ్గర సరి చేసుకొని చక్క చేసుకొని ప్రభు కొరకై సాక్షిగా మనం జీవించుటకు ప్రభు కృప మనకు మన చేరికూడి వచ్చిన బిడ్డలందరికీ అక్కగారి కుటుంబానికి సదాకాలం తోడై ఉండును కాక. ప్రేమ కలిగిన తండ్రి,
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు ఎంతో వందనాలు తండ్రి. మరి ఈ సాయంత్రకాల సమయంలో అలావి యొక్క వారి గృహమును ఆధారం చేసుకొని నీ దాసు నిలవబెట్టి మీరు వెల్లడిపరుస్తూ వచ్చిన ప్రతి లేఖన భాగాలను బట్టి నీకు ఎంతో వందనాలు దేవా. నీతిమంతుని యొక్క గుడారంలో తండ్రి మరి ఉత్సాహ సునాదం వినబడిన మాటల ద్వారా తండ్రి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. మా గృహాలు ఏ విధంగా ఉండాలో తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటాను. మిమ్మల్ని చేర్చుకునే గృహంగా, ఆతిథ్యం ఇచ్చే గృహంగా, ప్రార్థించే గృహంగా, అదేవిధంగా సువార్త ప్రకటించే గృహంగా ఉండాలని మీ దాసుని దేవా మీరు సిరిచాటు మరుగుపరిచి అందించిన ప్రతి లేఖన భాగాలను బట్టి నీకు ఎంతో వందనాలు. విన్న వాక్యము విన్నవారి హృదయంలో కార్యాన్ని జరిగించండి. మీ ఏర్పాట్లు ఉన్న వారిని దర్శించండి, రక్షించండి, సహాయించండి. ఎవరు కూడా ఖాళీగా వెళ్ళిపోకుండా, ఎవరు కూడా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండకుండా దేవా వారి గృహంలో నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా చేస్తున్న ప్రతి విధమైనటువంటి కార్యమును మీరు లయపరచండి, సహాయించండి దేవా. నీ మేలుగా మీరు జ్ఞాపకం చేసుకుంటారని అదే రీతిగా ప్రత్యేకంగా ఎలా యొక్క గృహం కొరకే ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దాన్ని మీరు ప్రతిష్ఠించండి, సహాయించండి. ప్రతి విధమైన అక్కర అవసరత మహిమలు మీ నామములో తీర్చమని ప్రార్థిస్తూ ముందున్న సమయం కూడా మీ దయగలిగిన కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ సమయంలో మీరు అట్లాగే ఉండండి. ఎవరైనా ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు గదిలోకి వస్తే ప్రార్థన చేస్తాం. తర్వాత మనము ముగించేసుకుందాం. అల్లాహ్ యొక్క కొంచెం